కాకినాడ జిల్లా పిఠాపురం మండలం పరిషత్ సమావేశంలో పిఠాపురం ఇన్ఛార్జ్ ఎంపీ గీత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమావేశాలకు సర్పంచులు, ఎంపీటీసీలు హాజరవ్వాలని, ప్రతి ఒక్కరూ సమావేశంలో గ్రామాల్లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం మాట్లాడాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కామేశ్వరరావు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. మండల పరిషత్ సమావేశాలకి తప్పనిసరిగా, ఎందుకంటే మీకు ఇది చాలా ముఖ్యమైనది. మీ పనితీరుకి ఒకటి ఇక్కడ తప్పకుండా మీరందరూ పెంచుకోవడం జరుగుతుంది. రెండు లోటుపాట్లు ఏమన్నా ఉంటే మీకు కూడా తెలిస్తే మీరు ఫర్దర్గా దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి. అలాగే ఎంపీపీ గారికి మరి ఈరోజు మీ సమావేశంలో పాల్గొనే అవకాశం వచ్చింది. 7 నియోజకవర్గాల్లో ఉండే మండలాల్లో చాలా వరకు తిరగటం వల్ల కావచ్చు, మరి నియోజకవర్గంలో రాలేకపోయి ఫస్ట్లో ఒకసారి కొరపైలో ఒకటి వెళ్ళడానికి అవకాశం వచ్చింది. తర్వాత ఇంచుమించుగా నేను మన స్థానిక ఈ వైఎస్ఆర్ ప్రభుత్వంలో అనేక కార్యక్రమాలు ఇప్పుడు చాలా నుంచి ఎక్కువ కార్యక్రమాలు తీసుకుంటారు. హెల్త్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, ఎన్ఆర్ఈస్ ద్వారా కానీ, అదేవిధంగా హౌసింగ్ కానీ, ఇరిగేషన్ కానీ, డ్రింకింగ్ వాటర్, ఇరిగేషన్ వాటర్, వీటన్నిటికీ సంబంధించి. అట్లాగే ప్రధానంగా మండల పరిషత్తులు గ్రామ సమావేశాలు దేనికి ఉపయోగపడతాయంటే, గ్రామ సమావేశాలు ఎక్కువగా రాత్రిలు, అదేవిధంగా వీధి దీపాలు, మంచినీటి సౌకర్యం, పరిశుభ్రత, వీటి మండల పరిషత్ సమావేశాలు ఎందుకంటే ప్రాక్టికల్గా వచ్చే ప్రాబ్లం. ఎన్ఆర్ఈసీలో వేతనాలకు సంబంధించిన వేతనదారులు, అదేవిధంగా ఎట్లాగా వేతనాలు లభిస్తాయి, అలాగే ఇరిగేషన్ సంబంధించిన ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే నీటిపారుదల ఏ విధంగా ఇలా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ అన్నింటినీ రివ్యూ చేయడానికి, వాటిని పరిష్కరించుకోవడానికి చక్కగా అవకాశం. 2-3 విషయాల గురించి మా దృష్టిలో తీసుకోవడం జరిగింది. ఎంపీ గారు అలాగే సభలో ఉన్నారు అందరూ. వాటిని పీడీ గారితో, అంటే వేతనదారులకి సంబంధించి ఉపాధి హామీ పథకంలో కొత్తగా ఏంటంటే గతంలో అంతా కూడా స్టేట్ గవర్నమెంట్ ద్వారా ఆన్లైన్ సిస్టమ్ ఉండేది. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మార్చడం వల్ల ఆ సాఫ్ట్వేర్లో కొన్ని ప్రాబ్లమ్లు ఉన్నాయని మాకు వాటిని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తీసుకెళ్ళి వాటిని పరిష్కరించడానికి చేయడం జరిగింది. గతంలో వేతనదారులందరూ కూడా ఉపాధి హామీ అందరూ కూడా 2 సార్లు మస్తరు వేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం మరి పంచాయతీరాజ్ శాఖ పెట్టినప్పుడు మన రాష్ట్రం నుంచి చాలా గట్టిగా పోరాడి 2 సార్లు మస్తరు వేసే విధానానికి స్వస్తి చెప్పి మామూలుగా యాక్సెస్ ఇస్తే ఎవరు ఎట్లా జరుగుతుందో అలా జరగడానికి మనం కృషి చేయడం. అట్లాగే సాఫ్ట్వేర్లో ప్రాబ్లమ్స్ కూడా మరి తప్పకుండా రెక్టిఫై చేయడానికి కేంద్ర ప్రభుత్వ అధికారులతో కూడా మాట్లాడతాం. రెండవది అగ్రికల్చర్కి సంబంధించిన రైతులందరూ కూడా చెప్పడం జరిగింది. సర్పంచ్ కూడా ఇరిగేషన్ అధికారులు తీసుకురావడం. కొన్ని ప్రాంతాల్లో కొన్ని ఇబ్బందులు ఉంటుంటే నీటికి కొంచెం అందుబాటులో తక్కువగా ఉన్నది. ఆ నీరు కూడా వెంటనే వేసేలాగా ఎస్సీ ఇరిగేషన్ అధికారులు కూడా మాట్లాడడం. ఏ ఒక్క రైతుకి పంట విషయంలో, సాగునీరు విషయంలో ఇబ్బంది లేకుండా చేయడానికి మిగతా విషయాలన్నీ కూడా ఇప్పుడు చర్చ సమావేశం కొనసాగుతాము. కాబట్టి సమావేశంలో పాల్గొనడానికి అవకాశం ఉదయం